అందరికీ నమస్కారం. జిఎండ్ఎల్ లెర్నింగ్ జోన్కి స్వాగతం. నర్సింగ్ ఆఫీసర్స్ క్యాండిడేట్స్కి చాలా పెద్ద అప్డేట్ వచ్చేసింది. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇప్పటి వరకు మీరు వెయిట్ చేస్తున్న ఆన్సర్ ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ ఫ్యూచర్కి ఇది చాలా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు MHSRB హైదరాబాద్ నుండి ఒక అఫీషియల్ వెబ్ నోటీస్ అనేది విడుదలైందండి. అది 29వ తారీఖు అంటే ఏప్రిల్ ఈరోజు రిలీజ్ అయింది. నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్టు ఏప్రిల్ 9, 2026 విడుదల చేయనున్నట్లు స్పష్టంగా ప్రకటించారు. ఇది క్యాజువల్ అప్డేట్ కాదండి, ఇది అఫీషియల్ కన్ఫర్మేషను. చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్కి ఇది ఒక బిగ్ రిలీఫ్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందామండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏమిటంటే మీ మార్క్స్, కేటగిరీ, రిజర్వేషను అన్నీ కన్సిడర్ చేసి ఫైనల్ ర్యాంకింగ్ డిసైడ్ చేశారు. సెలక్షన్ లిస్ట్ అంటే ఫైనల్గా జాబ్ కన్ఫర్మ్ అయిన క్యాండిడేట్స్ లిస్టు. అంటే ఏప్రిల్ 9 తర్వాత మీ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ డేటు చాలా క్రూషియల్ అండి. క్యాండిడేట్స్ అందరూ ఇప్పుడు చేయాల్సిన ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా చెక్ చేయండి. ఏదైనా అప్డేట్ మిస్ కాకుండా చూసుకోండి. సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. SSC, ఇంటర్, నర్సింగ్ సర్టిఫికేట్స్, క్యాస్ట్, EWS అన్నీ దగ్గర పెట్టుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు ఏమేమి తీసుకెళ్ళి చూపించారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. రిజల్ట్ వచ్చిన వెంటనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. డిలే చేస్తే ఛాన్స్ మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈసారి కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది. చాలామంది క్యాండిడేట్స్కి మంచి మార్క్స్ స్కోర్ చేశారు. రిజర్వేషన్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కానీ మీరు హార్డ్ వర్క్ చేసి ఉంటే, మీ ప్రిపరేషన్ స్ట్రాంగ్ అయితే మీకు ఛాన్స్ ఉండే అవకాశం చాలా ఉంది. సో టెన్షన్ పడకుండా కాన్ఫిడెంట్గా ఉండండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడికి వచ్చారు అంటే మీరు ఆల్రెడీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. లేట్ నైట్స్ చదవటం, ప్రెజర్ హ్యాండిల్ చేయటం ఇవన్నీ వృధా కావు. ఏప్రిల్ 9 మీ హార్డ్ వర్క్కి రిజల్ట్ చూపించే రోజు అవుతుంది. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కితో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ అప్డేటు రీచ్ అవుతుంది. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, అనాలిసిస్ కోసం జిఎండ్ఎల్ లెర్నింగ్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో మీ మార్క్స్ చెప్పండి. మీకు ఛాన్స్ ఉందో లేదో నేను రిప్లై ఇస్తాను. ఆల్ ద బెస్ట్ టు ఆల్ క్యాండిడేట్స్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సో ఏప్రిల్ 9 కోసం రెడీగా ఉన్నారా? కామెంట్ చేయండి. మీ మార్క్స్ ఎంతో నేను అనాలిసిస్ చేసి చెప్తాను. షేర్ చేయండి, ఒకరికి అయినా హెల్ప్ అవుతుంది.